నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసం స్పెషల్ పొట్లకాయ కర్రీ పుట్నాల పప్పుతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికి ముందుగా ఒక హాఫ్ కేజీ లేత పొట్లకాయలు అయితే తీసుకుని శుభ్రంగా పీల్ ఆఫ్ చేసి వాష్ చేసుకొని ఇలా సన్నని ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక చిన్నపాటి ప్రెషర్ కుక్కర్ ఉంటే తీసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు గింజలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని ఎర్రగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే మనం ముందు కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి గరిటెతో కలపెట్టుకొని ఈ స్టేజ్లో మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం పేస్ట్, వెల్లుల్లి లేకుండా ఓన్లీ అల్లాన్ని దంచి వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి కుక్కర్కి ఒక 2 నుంచి 3 వరకు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత తీసి చూస్తే మనకి ఇలా మెత్తగా కుక్ అయిపోయి ఉంటుంది. ఈ స్టేజ్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ని మన టేస్ట్కి తగ్గట్టు 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్లుగా మరొకసారి కలిపేస్తే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ పొట్లకాయ కర్రీ రెడీ. ఇది కార్తీక మాసంలో తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.